విద్యార్థి తన సృజనాత్మకతో ఒక ప్రత్యామ్నాయ పరికరం తయారు చేశాడు. అతడు సాధించిన లక్ష్యము వినియోగం, జ్ఞానం, నైపుణ్యం, అవగాహన. ఇక్కడ ఏమన్నాడు? ప్రత్యామ్నాయ పరికరాన్ని తయారు చేశాడు. తయారు చేయడం దేని కిందకు వస్తుందంటే నైపుణ్యము. విద్యార్థి తన సృజనాత్మకతో ఒక ప్రత్యామ్నాయ పరికరం తయారు చేశాడు. అతడు సాధించిన లక్ష్యము నైపుణ్యము. విద్యార్థి చలికాలంలో ముదురు రంగుల దుస్తులు ధరించడానికి కారణం చెప్పాడు. ఇది ఈ లక్ష్యానికి చెందింది. జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఇక్కడ మామూలుగా అయితే కారణాలు చెప్పడం, ఊహించడం అనేది వినియోగం కిందకు వస్తుంది. కానీ ఈ బుక్లో ఉండే కీ ప్రకారం అకాడమీ బుక్ ఇది, అవగాహన అని ఇచ్చున్నారు. అందుకని ఈ బిట్ అయితే నాకు డౌట్ అండి. నెక్స్ట్, గమ్యాలు దీర్ఘకాలికమైనవి, ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశితమైనవి. ఉద్దేశాలు నియమితమైనవి, గమ్యాల కంటే నిర్దిష్టమైనవి. లక్ష్యాలు ఉద్దేశాల కంటే నిర్దిష్టమైనవి. ఈ వ్యాఖ్య చేసినది సోది జేకే సూద్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం లేదు. గమ్యం, ఉద్దేశం, లక్ష్యం, స్పష్టీకరణలు అని ఉంటాయన్నమాట. గమ్యము అనేది అన్నిటికన్నా సుదీర్ఘమైనది. ఇది నువ్వు చేరొచ్చు, ఆ స్థాయికి చేరకపోవచ్చు. తర్వాత గమ్యం కన్నా కొంచెం ఈజీ ఉద్దేశం కన్నా కొంచెం ఈజీ లక్ష్యం అన్నమాట. ఓకేనా? లక్ష్యం కన్నా ఇంకొంచెం ఈజీ స్పష్టీకరణ. కానీ ఇక్కడ మనకు జేకే సూద్ గారు ఇంతవరకే చెప్పారు. గమ్యము, ఉద్దేశం, లక్ష్యాలని వివరించాడు. అత్యంత దీర్ఘకాలికమైన అంటే ఎప్పటికో అది జరుగుద్దో లేదో కూడా చెప్పలేం. అది గమ్యాలు అవుతాయి. దాని తర్వాత స్థాయి అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశితమైనవి అన్నమాట గమ్యాలు అనేవి. తర్వాత ఉద్దేశాలు అనేవి నియమితమైనవి, గమ్యాల కంటే అవి నిర్దిష్టమైనవి. అంటే అర్థం ఏంటంటే గమ్యం అనేది సాధించవచ్చు, సాధించకపోవచ్చు. ఉద్దేశం అనేది సాధించే ఛాన్స్ ఉంది, కొంచెం మరీ ఎక్కువ టైం కాకపోయినా కొంచెం తక్కువ టైంలో సాధించేదానికి ఉంది. లక్ష్యాలు ఉద్దేశాల కంటే నిర్దిష్టమైనవి. ఈ లక్ష్యం ఎలా ఉంటుందంటే పాఠం అయిపోయాక ఆ లక్ష్యాన్ని సాధించావు అనేటట్టు ఉంటుందన్నమాట. ఈ వ్యాఖ్య చేసింది ఎవరంటే జేకే సూద్. గమ్యం, ఉద్దేశం, లక్ష్యం, స్పష్టీకరణ ఇలా ఉంటుందండి. గమ్యము, దాని తర్వాత సులభమైనది ఉద్దేశం, దాని తర్వాత లక్ష్యం తర్వాత స్పష్టీకరణ ఉంటుంది. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం, పాపులర్ సైన్స్ పుస్తకాలు చదవడం, చర్చలు జరపడం లాంటివి భావావేశ రంగంలోని ఈ లక్ష్యానికి చెందినవి. శీల స్థాపనం, వ్యవస్థాపనం, ప్రతిస్పందనం, గ్రహించడం, ఈ 4 కూడా భావావేశ రంగంలోనే. కానీ ఇందులో దేనికి, ఏ లక్ష్యానికి చెందినవి అంటే ఇక్కడ ఏమన్నాడు? విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం, పాపులర్ సైన్స్ పుస్తకాలు చదవడం, చర్చలు జరపడం అన్నాడు. చర్చలు జరపడం అంటే దేని కిందకు వస్తుందంటే ప్రతిస్పందన. విద్యార్థి భౌతిక శాస్త్రంలోని కాంతి అనే అధ్యాయం పాఠం విన్న తర్వాత కాంతి పరావర్తనానికి, కాంతి వక్రీభవనానికి గల భేదాలు చెప్పాడు. ఇది లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. జ్ఞానం, నైపుణ్యం, అవగాహన, వినియోగం. ఏమవుతుంది? భేదాలు చెప్పాడు, పోలికలు చెప్పడం అంటే అవగాహన కిందకు వస్తుంది. విజ్ఞాన శాస్త్రంలోని సమస్యలను విశ్లేషించి, సంఘటనలను ఊహించి, కారణాలు తెలపడం లాంటి స్పష్టీకరణలు దేనికి చెందినవి? నైపుణ్యం, జ్ఞానం, అవగాహన, వినియోగం. ఆన్సర్ ఏమవుతుందంటే వినియోగం. ఊహించడం, కారణాలు చెప్పడం, విశ్లేషించడం ఇవన్నీ వినియోగం కిందకు వస్తుంది. విద్యార్థి ప్రయోగశాలలో హైడ్రోజన్ వాయువు తయారు చేసే పరికరాలు అమర్చేటప్పుడు తిసిల్ గరాట్ చివర ఆమ్లంలో మునగలేదు అని గుర్తించి సరిచేశాడు. అతడు సాధించిన లక్ష్యము అవగాహన, జ్ఞానం, నైపుణ్యం, వినియోగం. ఫస్ట్లోనే చెప్పాను నేను, తప్పులను గుర్తించడము, తప్పులను సరిచేయడం అనేది అవగాహన కిందకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ తిసిల్ గరాటు ఆమ్లంలో మునగలేదన్నారు. అట్లాగే చిత్రపటాల్లో కూడా తప్పులు ఏవైనా ఉంటే గుర్తించి సవరించడం కూడా అవగాహన కిందకే వస్తుంది. విద్యార్థి కిరోసిన్ యొక్క సాపేక్ష సాంద్రత 1 g/cc అనే వాక్యంలోని తప్పును సరిచేస్తే అతడు సాధించిన లక్ష్యము నైపుణ్యం, అవగాహన, వినియోగం, అభిరుచి. అవగాహన. విద్యార్థి ఒక సమస్య సాధన చేయడానికి ఇచ్చిన వివరాలు సరిపోవు, ఇంకా కొన్ని వివరాలు లేదా విలువలు సమస్యలో ఇవ్వలేదు అని చెప్పాడు. ఇందులో అతడు సాధించిన లక్ష్యము జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. అవగాహన.
విద్యార్థి తన విరామ కాలంలో భౌతిక శాస్త్ర సంబంధ అంశాలను హాబీగా చేపట్టాడు. ఇది ఈ లక్ష్యానికి చెందింది. నైపుణ్యం, అవగాహన, వినియోగం, అభిరుచి. హాబీ అంటే ఏదవుద్ది, మనకి ఇష్టమైతే అది హాబీ అవుద్ది. సో ఆన్సర్ వచ్చి హాబీ. వినియోగం ద్వారా జ్ఞానాన్ని గడించిన విద్యార్థి ఈ విధంగా ఉంటాడు. పరికల్పన చేయగలడు, వివరిస్తాడు, సమస్యను విశ్లేషించగలుగుతాడు, పటాలను గీస్తాడు. వినియోగం అంటే ఏంటి? ఊహించడము, కారణాలు చెప్పడం, విశ్లేషించడము. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుద్దంటే సమస్యను విశ్లేషించగలుగుతాడు వినియోగం ద్వారా. నెక్స్ట్, అభినందించే లక్ష్యం గల రంగం. అభినందించడము అంటే ఎక్కడి నుంచి వస్తుంది అభినందన అనేది? మెదడు నుంచా, హార్ట్ నుంచా, హ్యాండ్ నుంచా? హార్ట్ నుంచే కదా అభినందిస్తాము. సో ఏ లక్ష్యానికి చెందుతుంది అప్పుడు అభినందించే లక్ష్యము? భావావేశ రంగం. నెక్స్ట్, భారమితిలో పాదరస మట్టం నిదానంగా తగ్గడం ద్వారా వర్షం రాబోతుందని విద్యార్థి నిర్ణయించాడు. ఇది వర్షం కురుస్తుంది అనడానికి సూచన అని విద్యార్థి చెప్పాడు. ఇది ఏ లక్ష్యానికి చెందినది? జ్ఞానం, అవగాహన, నైపుణ్యం, వినియోగం. ఏ లక్ష్యానికి చెందుతుంది చూడండి ఒకసారి. ముందు అతను ఏముంది, వర్షం కురుస్తుంది అనడానికి సూచన అని విద్యార్థి చెప్పాడు అంటే ఏమవుతుంది? అతను ఊహిస్తున్నాడు. అక్కడ పాదరస మట్టం తగ్గుతుంది అంటే దానికి కారణం ఏంటి? వర్షం వస్తుంది అనడానికి. వర్షం వస్తుంది కాబట్టి తగ్గుతుంది అని. సో ఇది ఏ లక్ష్యానికి చెందుతుందంటే వినియోగం. క్రింది వాటిలో సమకాలీన ప్రక్రియ నైపుణ్యం: భావప్రసారం, నిర్ధారించడం, ప్రాగుప్తీకరించడం, ప్రయోగం చేయడం. విజ్ఞాన శాస్త్రాన్ని నిర్బంధంగా మొదటి 10 సంవత్సరాల విద్యలో అంటే 10వ తరగతి వరకు ఉండాలని సూచించిన విద్యా కమిటీ. కొఠారి కమిషన్ 1964-66, జేఎల్ మొదలియార్ కమిటీ, రాధాకృష్ణన్ కమిటీ ఏదీ కాదు. విజ్ఞాన శాస్త్రాన్ని నిర్బంధంగా మొదటి 10 సంవత్సరాలు బోధించాలని చెప్పింది కొఠారి కమిషన్. విద్యార్థి ఓం నియమం రుజువు చేస్తే ప్రయోగం పటంలోని తప్పులు గుర్తించి సరిచేయగలిగాడు. ఇది ఈ నైపుణ్యానికి చెందింది. ప్రయోగ పటంలోని తప్పులను గుర్తించి సరిచేయగలిగాడు. ఏ నియమానికి ఈ ఓం నియమమును రుజువు చేస్తే ప్రయోగ పటములోని తప్పులను గుర్తించి సరిచేయగలిగాడు. ఇది ఈ నైపుణ్యానికి చెందినది. చిత్రకళా నైపుణ్యం, పరిశీలన నైపుణ్యము, హస్తలాఘవ నైపుణ్యము, అభినందన. ఇది పరిశీలన నైపుణ్యం కిందకు వస్తుందన్నమాట. ఇందాక నేను చెప్పాను అవగాహన, వినియోగం అంటే ఆప్షన్లు ఇచ్చినప్పుడు దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏం చేశాడు? ఓం నియమ తప్పులను గుర్తించి సరిచేయగలిగాడు అంటే మాత్రం అది పరిశీలన నైపుణ్యం అన్నమాట. చిత్రకళా నైపుణ్యం, పరిశీలన నైపుణ్యం, హస్తలాఘవ నైపుణ్యం, అభినందన ఉంది. హస్తలాఘవ నైపుణ్యం అంటే మన పరికరాలను సెట్ చేయగలగాలి. చిత్రకళా నైపుణ్యం అంటే దాన్ని పటాన్ని పూర్తిగా గీసి వివరించగలగాలి. కానీ ఇక్కడ తప్పును గుర్తించి సరిచేశాడు కాబట్టి అది పరిశీలన నైపుణ్యం అవుతుంది. ఒక విద్యార్థి జరిగిన పొరపాటును నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఇది కింది వాటిలో దేనికి చెందుతుంది? అభినందన, అభిరుచి, అవగాహన, శాస్త్రీయ వైఖరి. ఒక విద్యార్థి ప్రయోగశాలలో రీడింగులను ఖచ్చితంగా కొలిచాడు. అతడు పొందిన నైపుణ్యము. పరిశీలన నైపుణ్యం, హస్తలాఘవ నైపుణ్యం, నివేదన నైపుణ్యము ఏదీ కాదు. ఇక్కడ ఆన్సర్ చూడండి కొంచెం. ప్రయోగశాలలో రీడింగులను ఖచ్చితంగా కొలిచాడు అంటే దాన్ని ఏ నైపుణ్యం కింద తీసుకొస్తారంటే హస్తలాఘవ నైపుణ్యం. ప్రయోగశాల రీడింగ్ని ఖచ్చితంగా కొలిచాడు అంటే అది హస్తలాఘవ నైపుణ్యం. ఒక విద్యార్థి ఓడ నీటిలో తేలడానికి సూది గ్లాస్ నీటిలో మునిగిపోవడానికి కారణాన్ని ఊహించాడు, జవాబు చెప్పగలిగాడు. ఇది ఏ లక్ష్యానికి చెందుతుంది? జ్ఞానం, అవగాహన, అభిరుచి, వినియోగం. ఒకటే కారణము ఊహించాడు, 2 కనిపించింది. సో అదేంటి? వినియోగం. విశ్లేషించడం, కారణాలు చెప్పడం, ఊహించడము ఇవన్నీ కూడా వినియోగము. ఒక విద్యార్థి కాంతి యూనిట్ పూర్తయిన తర్వాత కాంతి పరావర్తనానికి, కాంతి వక్రీభవనానికి గల తేడాలను వివరించాడు. ఇది ఏ లక్ష్యానికి చెందుతుంది? అభిరుచి, జ్ఞానం, నైపుణ్యం, అవగాహన. మనకు ఆల్రెడీ తెలుసు, భేదాలు చెప్పడము, పోలికలు చెప్పడము ఇవన్నీ ఏంటి? అవగాహన. ఉదాహరణలు ఇవ్వడము, తర్వాత వివరించడము ఇవన్నీ కూడా అవగాహన కిందకు వస్తుంది.
ఒక విద్యార్థి కుంభాకార కటకాలు ఉపయోగించి దూరదర్శిని తయారు చేశాడు. అతడు పొందిన లక్ష్యం అవగాహన, జ్ఞానం, నైపుణ్యం ఏది కాదు. దేని కిందకు వస్తుంది? దూరదర్శిని తయారు చేశాడంటే నైపుణ్యము. ఒక విద్యార్థి ప్రయోగశాలలో బీకరు, కొలజాడి, కోనికల్ ఫ్లాస్కు, చదునైన మట్టు గల ఫ్లాస్క్ లాంటి గాజు పరికరాలను గుర్తించి వాటి పేర్లు చెప్పాడు. అతడు సాధించిన లక్ష్యము వినియోగం, నైపుణ్యం, అవగాహన, జ్ఞానం. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఏం చేశాడు? గుర్తించాడంట. మనకు జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలు ఏంటి? జ్ఞానానికి వచ్చే స్పష్టీకరణలు గుర్తించడము, జ్ఞప్తికి తెచ్చుకోవడం. అదే భావావేశ రంగానికి వచ్చేస్తే గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం. మానసిక చలనాత్మక రంగానికి వస్తే అనుకరణ, హస్తలాఘం, సునిశ్చితత్వం. ఇవన్నీ వాటి ఉన్న లక్ష్యాలు అవుతాయన్నమాట, స్పష్టీకరణలు. ఇక్కడ ఏం అడిగాడు? ప్రయోగశాలలో బీకరు, కొలజాడి, కోనికల్ ఫ్లాస్కు, చదునైన మట్టుగల ఫ్లాస్క్ లాంటి గాజు పరికరాలను గుర్తించి వాటి పేర్లు చెప్పాడు. అతడు సాధించిన లక్ష్యము జ్ఞానం. అంతే. విద్యార్థి గతిశాస్త్రంలోని కాలం, దూరం, వేగం, స్థానభ్రంశం లాంటి పదాలను ఉదాహరణలతో వివరించాడు. ఇది ఈ లక్ష్యానికి చెందుతుంది. అంతే. అక్కడ ఏమన్నాడు లాస్ట్లో? ఉదాహరణ అంటే ఏంటో మనకు తెలుసు కదా. ఇంకా జ్ఞానం, అన్వయం, నైపుణ్యం, అవగాహన. ఏంటి ఆన్సరు? అవగాహన. అంతే. ఉదాహరణలతో వివరించాడంటే అవగాహన. అట్లాగే కాలం, దూరం, వేగం, స్థానభ్రంశం ఉంది కదా. ఇందులో దూరానికి స్థానభ్రంశానికి మధ్య తేడాలను వివరించాడు. దూరానికి స్థానభ్రంశానికి మధ్య ఉండే పోలికలను వివరించాడు. అంటే అలా ఇవన్నీ చెప్పాడు. అది కూడా ఏమవుద్ది? అవగాహన కిందకే వస్తుంది. ఒక విద్యార్థి శాస్త్రవేత్తల పట్ల గౌరవం, అభిమానం, శాస్త్రీయ పరిశోధన పట్ల ఆసక్తి చూపితే అతడు సాధించిన లక్ష్యం అభిరుచి, అభినందన, శాస్త్రీయ వైఖరి ఏదీ కాదు. శాస్త్రీయ వైఖరి. ఒక విద్యార్థి కింది ఏ సందర్భంలో శాస్త్రీయ వైఖరిని కలిగి ఉన్నాడని చెప్పవచ్చు? నమ్రత, నిజాయితీ కలిగి ఉన్నప్పుడు, ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించినప్పుడు, తన పరిశీలనలను నిజాయితీగా రికార్డ్ చేసినప్పుడు, పైవన్నీ ఆన్సర్. మానసిక చలనాత్మక రంగంలోని సమన్వయము, ఆర్టిక్యులేషన్ అంటే ఏంటి? 1. ప్రయోగాలు చేస్తున్నప్పుడు రీడింగులు జాగ్రత్తగా తీసుకోవడం. ఉపాధ్యాయుడు నల్లబల్లపై వేసిన పటాన్ని జాగ్రత్తగా నోట్ పుస్తకంలో వేయగలడం. 3. వివిధ పనులను ఒక క్రమ పద్ధతిలో చేయడం లేదా కూర్చడము లేదా వివరంగా చెప్పడము. 4. ఏదీ కాదు. 3వ ఆన్సర్ ఆర్టిక్యులేషన్ అంటే సమన్వయము అంటే వివిధ పనులను ఒక క్రమ పద్ధతిలో చేయడాన్ని ఆర్టిక్యులేషన్, సమన్వయము అంటారు. నెక్స్ట్, బిఎస్ బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణ జరిగిన సంవత్సరం 1938, 1948, 1958, 1968. అది వచ్చి 1948. ఇది ఒకసారి మళ్ళీ మీరు రిఫర్ కూడా చేసుకోండి. దీన్ని ఇక్కడ ఉన్న కీ ప్రకారం చెప్తున్నాను. ఒక విద్యార్థి భౌతిక శాస్త్రానికి చెందిన 1/f = 1/u + 1/v అనే సూత్రంలో విలువలను ప్రతిక్షేపించి సమస్యను సాధించాడు. ఇది ఏ లక్ష్యానికి చెందుతుంది? ఇక్కడ చూడండి, విలువను ప్రతిక్షేపించి సమస్యను సాధించాడు అంటే క్లాస్లో నేర్చుకున్న ఇది దర్పణ సూత్రాన్ని ఆల్రెడీ అతను ఏం చేశాడు? అతను దాన్ని ఉపయోగించుకుని సమస్యని సాధించాడు. అలా సాధించడాన్ని ఏమంటాం? సమస్యని విశ్లేషణ చేయడాన్ని ఏమంటాం? వినియోగం అంటాం అన్నమాట. సో ఇది వినియోగానికి చెందుతుంది. సవరించిన బ్లూమ్స్ టాక్సానమీ లేదా లక్ష్యాల వర్గీకరణలో చేసిన ముఖ్యమైన మార్పు ఏమిటి? లక్ష్యాలను నామవాచక రూపం నుంచి సర్వనామం రూపంలోకి మార్చడము, లక్ష్యాలను నామవాచక రూపం నుంచి విశేషణ రూపంలోకి మార్చడము, లక్ష్యాలను నామవాచకం నుంచి క్రియాత్మక రూపంలోకి మార్చడము. ఆన్సర్ వచ్చి లక్ష్యాలను నామవాచక రూపం నుంచి క్రియాత్మక రూపంలోకి మార్చడం. అంటే ఏం లేదు, బ్లూమ్స్ టాక్సానమీ వచ్చి 1956లో ఉంటుందన్నమాట. దాన్ని సవరించారు. ఎప్పుడు? 2001లో సవరించారు. ఎవరు సవరించారంటే ఆండర్సన్ క్రాత్వోల్ అనేవాళ్ళు దాన్ని సవరించి బ్లూమ్స్ టాక్సానమీని కాస్త ఆండర్సన్ క్రాత్వోల్ టాక్సానమీగా చేశారు. ఏడేం ఉండదు, ఇక్కడున్న 6 లక్ష్యాలని కొంచెం మార్చి చెప్పాడు అంతే.
బ్లూమ్స్లో జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకం ఉంటుంది. అంటే నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనాలసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఈ జ్ఞానాన్ని ఎట్లా మార్చాడంటే నాలెడ్జ్, జ్ఞానం అంటే ఒక నామవాచకం అన్నట్టు. దాన్ని ఏం చెప్పాడు, జ్ఞాపకం ఉంచుకోవడం, రిమెంబరింగ్ అన్నాడు. అంటే జ్ఞాపకం ఉంచుకోవడం అంటే క్రియాత్మక రూపం అన్నట్టు. అవగాహన పొందడం అన్నాడు. వినియోగాన్ని అన్వయించడం అన్నాడు. విశ్లేషణ చేయడం అన్నాడు. సంశ్లేషణని మూల్యాంకనం చేయడం అన్నాడు. మూల్యాంకాన్ని సృష్టించడం అని చెప్పాడు. లాస్ట్లో ఈ రెండే కొంచెం మారుద్దనమాట. విశ్లేషణ వరకు ఓకే యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. సంశ్లేషణ, మూల్యాంకం కూడా సంశ్లేషణని మూల్యాంకనం చేయడం అన్నాడు, మూల్యాంకాన్ని సృష్టించడం అని మార్చాడనమాట. అంతే. నెక్స్ట్, ఒక విద్యార్థి తీరిక సమయాల్లో పాపులర్ సైన్స్ పుస్తకాలు చదివే అలవాటు, విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలో పాల్గొనే అలవాటు, సైన్స్ క్లబ్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే అలవాటు కలిగి ఉన్నాడు. అతడు సాధించిన లక్ష్యం, అలవాటు, అభినందన, అభిరుచి ఏదీ కాదు. అభిరుచి.